స్టాక్ మార్కెట్ తెలుగు. స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం స్టాక్ మార్కెట్. యుఎస్ ఇరాన్ వార్. దలాల్ స్ట్రీట్ నెక్స్ట్ వీక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వీకెండ్ వచ్చింది. వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చూడమని సార్, స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి సో యుద్ధ మేఘాలు మళ్ళా కమ్ముకుంటున్నాయా? సో మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి? సో ఈ యుఎస్ ఇరాన్ వార్ ఇష్యూ ఎటువైపు వెళ్తుంది? మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆ విషయాల గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి న్యూస్ అప్డేట్స్లో భాగంగా అరబిందో ఫార్మా, పర్సిస్టెంట్, అలాగే కోటక్ మహీంద్రా, సో జీ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోసిస్, సో వీటి గురించి చూద్దాం. అలాగే రాజేష్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఇష్యూ సాల్వ్ అయిందా? సో ఈ విషయాలు ఇత్యాది విషయాలు చూస్తూ ఓవరాల్గా మార్కెట్ ముఖ చిత్రం, అలాగే నెక్స్ట్ వీక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేసే అంశాలు ఏంటి, ఆ విషయాల గురించి చూస్తూ వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లైకు. సో అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మన వీడియో మీకు పనికి వస్తుంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్రో డేటా ఏంటి? సో వచ్చే వారం ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసే థింగ్స్ ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి సార్, రీసెంట్ ర్యాలీకి కారణం ఏంటి? యుఎస్ ఇరాను వాళ్ళు సంధి వైపు స్టెప్స్ వేస్తున్నారు. సో కాల్పుల విరమణ, సో ఇట్లాంటి అప్డేట్స్ మనం చూసాము. అలాగే దానికి తగ్గట్టుగానే క్రూడ్ ఆయిల్ భారీగా పడిపోవటం, బ్రెంట్ క్రూడ్ వచ్చేసరికి $70 పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతూ ఉంది. సో అంతలా క్రూడ్ ఆయిల్ పడిపోయినప్పుడు ఏంటంటే, క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ ఉన్న మన కంట్రీ ఎకానమీకి అది ఊతమిచ్చేదే. దానికి తగ్గట్టుగానే సో క్రూడ్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అయిన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి యుద్ధం వల్ల బాగా కరెక్ట్ అయ్యాయి. అలాగే ఏంటంటే రీసెంట్గా ఏంటంటే మళ్ళీ రికవరీ కూడా అలాగే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఏవియేషన్ సెక్టర్ కానీ, అంతే కదా, క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోయినప్పుడు సో ఏవియేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. అట్లాగే ఏంటంటే పెయింట్ స్టాక్స్ అట్లాంటి వాటి మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే పెయింట్ స్టాక్స్కి ముడిసరి కూడా క్రూడ్ ఆయిల్ నుంచే తెస్తారు. అవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ పడిపోవడంతో ఏంటంటే మళ్ళా రికవర్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేశాము. అవే కాకుండా ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా ఏంటంటే ఆశలు చిగురించి రీబౌన్స్ వైపు స్టెప్స్ వేస్తున్నాయి. సో వచ్చే వారం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ అయితే కనుక యుఎస్ ఇరాన్ ఇష్యూ మళ్ళీ ఏంటంటే అలజడి అనేది జరుగుతూ ఉంది. కానీ ఆ అలజడి అనేది మళ్ళా వారు కంటిన్యూ అయ్యేటట్లు చేస్తుందా లేదా అనేది సో ఎవ్వరూ చెప్పలేం. ఓన్లీ ట్రంప్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కాదు మనం చూడాల్సింది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది చూడాలి. అలాగే క్రూడ్ ఆయిల్ యొక్క దాని మీద అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, దాని యొక్క మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అంతే కదా, ఓన్లీ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. కాబట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది నెక్స్ట్ వీక్ మనం వాచ్ చేయాల్సిన స్టాక్ మార్కెట్లో ఏంటంటే క్రూడ్ ఆయిల్ మూమెంటు, అలాగే ఏంటంటే సో ఇండియా యుఎస్కి సంబంధించి ఏంటంటే ట్రేడ్ డీల్ అనేది నెక్స్ట్ వీక్ ఫైనల్ అయ్యేటట్లు ఉంది. సో అది అయితే కనుక సో అది కూడా ఒక శుభసూచకం. సో ఏషియాలో ఉన్న రిమైనింగ్ కంట్రీస్ కన్నా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే వాటికి తక్కువ ట్యాక్స్ వేయండి అని చెప్పి మన వాళ్ళ అభ్యర్థన. సో అలాగే ఏంటంటే యుఎస్ ప్రొడక్ట్స్కి ఇండియాలో ఎక్కువ మార్కెట్ కల్పించాలి, మా ప్రొడక్ట్ని మేము ఎక్కువ అమ్ముకుంటాము అనేది వాళ్ళ నుంచి వస్తున్న ఒత్తిడి. సరే, ఏదైనా కానీ ఒక డీల్ అనేది కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది అనుకూలంగా ఉంటే కనుక మార్కెట్కి ఊతమిచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. కాబట్టి మనం కీలకంగా వాచ్ చేయాల్సింది ఈ వార్ అప్డేట్స్, క్రూడ్ ఆయిల్ యొక్క మూమెంట్ ఎలా ఉంది, అలాగే వచ్చే వారం ఏంటంటే ట్రేడ్ డీల్కి సంబంధించిన అప్డేట్స్ ఎట్లాంటివి వస్తున్నాయి అనేవి మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇవన్నీ కాకుండా ఏదన్నా డైనమిక్గా ఏదన్నా ఊహించని ఇబ్బంది కానీ, ఊహించని పాజిటివ్ న్యూస్ కానీ ఏదైనా స్టాక్ మార్కెట్కి వస్తే సో అది స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటివి అప్డేట్స్ కావాలి, తెలియాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి అతుక్కొని కూర్చుంటే ఏంటంటే సో అలాంటి కీలకమైన అప్డేట్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో మన ఛానల్ని సో ఈ పాటికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క మనం చార్ట్ చూస్తున్నాము. మనం ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక డేటా
సో ఇక్కడ లాస్ట్ 4 మంత్స్ డేటా ఉంది, 4 మంత్స్ పైగా డేటానే చూస్తున్నాం చూడండి. ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక ఈ వార్ వల్ల బాగా డ్రాప్ అవటం, సో ఆ మధ్యలో ఏప్రిల్లో సంధి కుదురుతుందేమో అని అప్డేట్తో ఏంటంటే మళ్ళీ ర్యాలీ రావటం, కుదిరినట్టే కుదిరి మళ్ళీ యుద్ధం కంటిన్యూ చేయడంతో ఏంటంటే సో మార్కెట్లో కూడా అలజడి. సో అట్లాగే మళ్ళీ సంధి కుదుర్చుకుంటాం అనేటప్పుడు మనకి ఇప్పుడు ఈ జూన్లో, ఇప్పుడు మనం నడుస్తున్న జూన్లో మళ్ళీ రికవరీ వైపు మార్కెట్లు ఏంటంటే స్టెప్స్ వేసింది కదా. సో మార్కెట్ యొక్క ఓవరాల్ ట్రెండ్స్ చూస్తే కనుక ఈ వార్ వల్ల ఒత్తిడి గురైంది, అలాగే వార్ ఎండ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ర్యాలీస్ రావటం, మళ్ళీ కంటిన్యూ అవ్వటం, అంటే వార్ కంటిన్యూ అయినప్పుడు మనకి మార్కెట్లో కూడా స్తబ్దుగా ఒక డౌన్వర్డ్ మూవ్మెంట్ అనేది మనం చూసాము. అట్లాగేనంటే వారు క్లోజు సంధి వైపు వేస్తున్నాము, 60 రోజులు కాల్పుర విరమణ డిస్కషన్స్ అన్నప్పుడు మళ్ళీ ర్యాలీస్ అనేది మనం చూస్తూ ఉన్నాము మార్కెట్లో. ఇలా మీకు చూస్తే ఏంటంటే బ్రాడ్ పిక్చర్ ఏంటనేది మొత్తం తెలుస్తుంది. ఒక్క సింగిల్ డే మూమెంట్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూడొద్దు. మ్యాక్రో డేటా ఏదైతే ఉందో, జియో పొలిటికల్ టెన్షన్స్, అలాగే జీడిపి డేటా, ఇన్ఫ్లేషను, అలాగే ఒక కంట్రీ యొక్క ఎర్నింగ్స్, ఆర్బీఐ అంటే ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్, అంటే మన కంట్రీకి ఆర్బీఐ, యూఎస్కి ఫెడ్, అలాగే యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. సో ఇట్లాంటి మేజర్ డేటాలు ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్, సో బ్రాడ్ పిక్చర్ని ఏంటంటే చేంజ్ చేయగలవు. సో చిన్న చిత్తగా న్యూస్కి ఏదన్నా ఒక ఏషియన్ మార్కెట్స్ పడిపోయిందనో ఇంకొకటో టెంపరీ బ్యాడ్ న్యూస్లకి ఏంటంటే సో గ్లోబల్ మార్కెట్స్కి తగ్గట్టుగా మన మార్కెట్ టెంపరీగా రియాక్ట్ అయినా ఓవరాల్గా ట్రెండ్ మాత్రం ఏంటంటే అట్లాంటి వాటికి చేంజ్ చేయదన్నమాట. కాబట్టి ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, కాకపోతే మనకి లాస్ట్ ఫ్రైడే మొహరం సందర్భంగా మనకి హాలిడే, ఏషియన్ మార్కెట్స్లో అలజడి, యూఎస్ మార్కెట్లో అలజడి. అయితే ఏంటంటే మనకి రేపటి మార్కెట్లో ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి దాన్ని బట్టి ఏంటంటే సో అబ్జర్వేషన్ చేయండి అని చెప్పి చెప్తాను. సో ఏదైనా మార్కెట్లో ఏషియన్ మార్కెట్స్ వల్ల కానీ ఇతరత్ర థింగ్స్ వల్ల కానీ టెంపరీ న్యూస్ అప్డేట్ వల్ల డిప్ వచ్చినా, సో ఈ రీసెంట్గా పెరిగిన మార్కెట్లో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి టెంపరీ థింగ్స్ వల్ల ఏదైనా డిప్స్ అయినా మార్కెట్లో ట్రెండ్కి ఏమీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఏం కనిపించట్లేదు. కానీ మ్యాక్రో డేటాలో కనుక ఏదైనా తేడా ఉంటే మనం వీడియోస్ ద్వారా ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామన్నమాట. సో అది మీరు ఫిబ్రవరి నుంచి టిల్ టుడే మనకి లాస్ట్ 4 మంత్స్లో మన నిఫ్టీ యొక్క అబ్జర్వేషన్ని మీరు ఇలా గమనించారు, ఎంతమందికి అర్థమైందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు, సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి ట్రేడింగ్ డిమాట్ అకౌంట్స్ ఉండకపోవచ్చు. సో ఒక ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ కలిపి ఉన్నాయి అన్నమాట. మీలో ఎవరికైనా ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ లేకపోతే కనుక సో ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది 10 మినిట్స్లో అయిపోతుంది. సో అదనమాట. సో ఒకవేళ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళ వైపు నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు పాస్ చేస్తానని చెప్తానమాట. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్న లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అదనమాట కదా. చూడండి సార్, అరబిందో ఫార్మాకి సంబంధించిన అప్డేటు. యుఎస్ ఎఫ్డిఏ ఇష్యూస్ 2 అబ్జర్వేషన్స్ సో ఫర్ అరబిందో ఫార్మా ఆర్మ్. సో ఏపీఐ యూనిట్ ఇన్ శ్రీకాకుళంలో ఉన్న ఏపీఐ యూనిట్కి 2 అబ్జర్వేషన్స్ ఇచ్చింది. పెద్ద అదేమి నెగిటివ్ ఏం థింగ్ కాదు, అబ్జర్వేషన్స్ అనేవి కామన్ థింగే అనమాట. ఒక అరబిందో ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే రాజేష్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి సో ఈడీ కండక్టెడ్ ఏ సర్చ్ ఆన్ కంపెనీ ప్రెమిసెస్. చూడండి, కంపెనీ అఫీషియల్స్ ఏం కోఆపరేట్ చేశారంట, ఆల్ డీటెయిల్స్ ఇచ్చారంట. అది ప్రస్తుతానికి ఏమీ ఐడెంటిఫై అవ్వలేదు, మరి ఫర్దర్గా ఏం జరుగుతుందో మనం చెప్పలేం. సో అయితే ఏంటంటే రీసెంట్గా స్కామ్ అనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఏంటంటే లోయర్ సర్క్యూట్స్ పడతా వచ్చింది స్టాకు, మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అప్పర్ సర్క్యూట్లు పడతా ఉంది. సో అలాంటి మూమెంట్స్లో స్టాక్స్లోకి గబాలను తొంగి చూసి గబగబా ఏదో చేద్దామనుకొని ఇబ్బంది పడద్దు. అది ఒకసారి చూడండి అనమాట. ఇక్కడ క్లియర్ కట్గా ప్రోసు కాన్స్ అనేది ఒకసారి స్టడీ చేయండి అని చెప్పి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇన్ఫోసిస్కి సంబంధించి స్టెర్లింగ్ బ్యాంక్ ఆఫ్ ఏషియా, సో వాళ్ళు ఇన్ఫోసిస్ ఫినాకిల్ సాఫ్ట్వేర్ దాన్ని ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో అది వాళ్ళకి ఉపయోగం ఉంటుందని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో టైప్ అయితే మనకి ఇన్ఫోసిస్కి మనీ ఆఫర్ చేసే కదా వాళ్ళు ఆ సర్వీస్ని వాడుకుంటారు. ఇన్ఫోసిస్కి పాజిటివే కదా.
సో అదనమాట ఒక బిగ్ అప్డేట్గా చెప్పొచ్చు. అలాగే కోటక్ మహీంద్రాకి సంబంధించి ఎండి సిఇఓ అయిన అశోక్ వస్వాని, సో తను ఏంటంటే రీఅపాయింట్మెంట్ కోరలేదు, పర్సనల్ రీజన్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే మరి తను రీఅపాయింట్మెంట్ కోరితే అది ఆలోచించేవాళ్ళేమో, తను అపాయింట్మెంట్ చేసేవాళ్ళేమో మళ్ళీ. కానీ ఇప్పుడు తను కోరలేదు కాబట్టి బోర్డు ఏంటంటే కొత్త ఎండి సిఇఓ కోసం ఏంటంటే వెతుకులాట ప్రారంభించింది. ఇలాంటివన్నీ కూడా సహజమైన విషయాలు. చూడండి. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ రీసెంట్గా తెగ ఫాల్ డౌన్ అయింది. చూడండి, వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఏ రిలేటెడ్ బిజినెస్తో ఏంటంటే వాళ్ళు టైఅప్ అవుతున్నారన్నమాట ఆ రిలేటెడ్ కంపెనీలతో. సో ఒకసారి చూడండి, నగారో, సో వాళ్ళతో ఏంటంటే గ్లోబల్ ఏఐ టైఅప్ అనమాట. సో కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తూ ఉంటే కనుక చాలా ఐటీ కంపెనీలు ఏంటంటే ప్రపంచం ఏ వైపు పోతుందని చెప్పి మన ఇండియాలో ఉన్న చాలా ఐటీ కంపెనీలు కూడా ఏంటంటే స్టెప్స్ ఏంటంటే ఏ రిలేటెడ్ కంపెనీస్తో టైఅప్ చేసుకుంటున్నాయి అన్నమాట అది. సో కాబట్టి అవి టైఅప్ చేసుకున్న తర్వాత ఎవరైనా అబ్జర్వేషన్స్ అవన్నీ చూస్తూనే ఉంటారు. కానీ ఏ కంపెనీలు స్టెప్స్ వేస్తున్నాయి ఎటువైపు అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అలాగే మంచి మేనేజ్మెంటు, మంచిగా ఇప్పటిదాకా గ్రో చేసిన కంపెనీస్ చాలా ఏంటంటే స్టెప్స్ ఆల్రెడీ వేస్తూనే ఉంటాయి, ఆ ప్లాన్లో ఉండే ఉంటారు. కాబట్టి ఈ యాక్టివిటీని కూడా మీరు అక్కడ మూమెంటం కూడా స్టాక్స్లో ఏం జరుగుతున్నాయో మీరు జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పి చూడండి. అలాగే జిఏ మీడియా, సో జిఏ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఫండ్ రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్లాన్స్లో ఉన్నారో దానికి సంబంధించిన అప్డేట్ మనం గమనించగలం. చూడండి, అలాగే మనం స్క్రీన్ మీద ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. సో ఫిబ్రవరి నుంచి లాస్ట్ 4 months డేటా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీది చూడండి డ్రాప్ అనేది కనిపిస్తూ ఉందా యుద్ధం వల్ల. మళ్ళీ సంధి అన్నప్పుడు ర్యాలీ, సంధి కుదరకపోవడంతో డ్రాపు, సో మళ్ళీ ఏంటంటే కాస్త అందుకోవటం. సో ఐటీ ఏంటంటే ఏ ఇంపాక్ట్ వల్ల బాగా డ్రాప్ అయ్యాయి. అలాగే గ్లోబల్గా కూడా సో ఏఐ ఫియర్ వల్ల చాలా కంట్రీస్ యొక్క ఇండెక్స్లు కూడా పడిపోతూ ఉన్నాయి. కానీ ఆ బ్యాంక్ నిఫ్టీకి అలాంటి ఇంపాక్ట్ లేకపోవడం వల్ల బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి చెప్పొచ్చు నిఫ్టీతో కంపేర్ చేస్తే. అది కాకపోతే ఏంటంటే సో నిఫ్టీలో మంచి ర్యాలీ కూడా రావచ్చు, ఎందుకంటే బాగా డ్యామేజ్ అయింది. ఓవరాల్గా పైకి వెళ్ళి స్థితులు కనుక మెరుగుపడే వైపు ఉంటే కనుక వాటిల్లో మంచి ర్యాలీ వచ్చే ఊపు కూడా ఉంటుందన్నమాట. అన్ని కోణాల్లో ఆలోచిస్తూ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మార్కెట్ని అని చెప్పి చెప్తాను. మనం ఇప్పటిదాకా చూసిందంతా కూడా లాస్ట్ 4 months డేటాని మనం అబ్జర్వ్ చేశాము. సో గమనించగలరు. అది ఫ్రెండ్స్, లైకు. సో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సండే హ్యాపీగా జాలీగా గడుపుంటారు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.